నమస్కారం అండి. నా పేరు ఆహా శ్రీనివాస్ కాదు, నా పేరు శ్రీనివాస్ బాలబొమ్మల. 3rd January 2021 ఫస్ట్ టైం కిరణ్ గారికి ఫోన్ చేశా. అప్పటికి రాజావరాణి గారు తీసేసుకున్న తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. అక్కడ తలకోన దగ్గర ఎక్కడో షూట్లో ఉన్నారు సార్, మీరు షూట్లో ఉన్నారు. ఫస్ట్ కాల్కి రెస్పాన్స్ ఇవ్వలేదు, తర్వాత మెసేజ్ పెట్టాను. దాని తర్వాత 2-3 అవర్స్ తర్వాత నాకు ఫోన్ రెస్పాన్స్ ఇచ్చారు, ఫోన్ కాల్ ద్వారా చేశారు. చేసినప్పుడు డైరెక్ట్గా సార్ భోంచేశారా అంటే, ఒక మనిషి అవతల మనిషికి పరిచయం లేకపోయినా కూడా ఫస్ట్ మాట భోజనం చేశారా, లంచ్ టైం అనుకుంటా, 1 o'clock 2 o'clock అయ్యింది, భోజనం చేశారంటే అక్కడ వ్యక్తిత్వం అర్థమైపోతుంది, మనిషి అవతల మనిషి వ్యక్తిత్వం అర్థమైపోతుంది. ఆ ట్రావెల్ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో స్టార్ట్ అయ్యి తర్వాత సెబాస్టియన్, తర్వాత సమ్మతమే, తర్వాత రూల్స్ రంజన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, కేరాంప్, అలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా అవుతుంది కూడా. మోరోవర్ ఎప్పుడన్నా మనం షూట్స్ వెళ్ళినప్పుడు కానీ, ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మల్టిపుల్ బౌల్స్ వచ్చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, తినిపిస్తూనే ఉంటారు. సార్ వద్దు సార్, ఆల్రెడీ నేను ఇప్పుడు 70 దాటేసాను, 70 kgs అనేది లిమిట్ పెట్టుకున్నాను అంటే, లేదు మీరు తినాల్సిందే. ఆ ఆప్యాయత, ఆ పిలిచే విధానం, ఏం నో అంతేనా సార్? అది పిలిచే విధానం ఎలా ఉంటుందంటే, మన పక్కింటి వాళ్ళు, మన ఎదిరింటి వాళ్ళు, మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి మూవీకి, అంటే అది తను ప్రొడ్యూసరా తను కాదా అనేది పక్కన పెట్టి, ప్రతి మూవీకి సదరంగా ఆహ్వానించినప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, అన్నీ అడిగి తెలుసుకుంటారు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ అడిగి తెలుసుకుంటారు. విచిత్రం ఏంటంటే, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి నేను చూడడానికి వెళ్ళినప్పుడు అది ఇంకా సీజీ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అవ్వలేదు. సార్ ఇక్కడ వర్షం పడుతుంది సార్, ఆ వర్షం పడుతున్నప్పుడు అలా గాలి వస్తుంటుంది, గాలి వచ్చినప్పుడు బామ్మ తలదించుకొని అక్కడ, తాతగారు తలదించుకొని అక్కడ ఏడుస్తూ ఉంటారు, ఆ జూమ్ చేసుకుంటాం సార్ అని చెప్తుంటే, హీఈస్ నాట్ ఓన్లీ ఎ రైటర్, హీఈస్ నాట్ ఓన్లీ ఎ డైరెక్టర్, హీఈస్ నాట్ ఓన్లీ ఎన్ యాక్టర్ అని చెప్పి మల్టిపుల్ థింగ్స్ మనకి అర్థమైపోతూ ఉంటాయి. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు కథా, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, మాటలు, పాటలు దాసరి నారాయణరావు గారు అని చెప్పి చూసేవాడిని తెర మీద. కానీ ఆ తెర మీద ఆ పేర్లన్నీ కనిపించకుండా కథలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, మాటల్లో కానీ హెల్ప్ చేయగలరు అని చెప్పి నాకు ఆ రోజు ఆయన ఎక్స్ప్రెషన్, అంటే ఆ సీజీ అవ్వకపోవడం వల్ల, డిఐ అవ్వకపోవడం వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోవడం వల్ల ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్కడన్నా అర్థం కాని ఫ్రేమ్ ఏదన్నా ఉంటే కనుక చాలా క్లియర్గా మనకి విజువలైజ్ చేసుకునేంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంటే, డన్, హీ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ అని చెప్పి నాకు ఆ రోజు అనిపించేసింది. మీకు గుర్తుందో లేదో సార్, నేను ఆ రోజు చెప్పాను, సార్ మీరు ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పాను. చెప్పినప్పుడు మీరు సరేనా అని చెప్పి ఇలా వచ్చి హగ్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా ఆ ఆప్యాయత కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, లేదులే పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ల్యాక్స్ రేంజ్ నుంచి క్రోర్స్లో నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు, నన్ను మర్చిపోతారేమో అనుకుంటా. టింగ్ హ్యాపీ న్యూ ఇయర్, టింగ్ మహాశివరాత్రి, టింగ్ బక్రీద్, ఇలా అలా వస్తూనే ఉంటాయి. సో మనిషిని మర్చిపోరు. మేబీ సమాధానం ఇవ్వడానికి లేట్ అవుతుంది, రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. తన దగ్గర నుంచి ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్, తెలుగు నాన్ డీటెయిల్స్ అని చెప్పి టెక్స్ట్ బుక్స్ ఉండేవి. దాన్ని బట్టి మీరు నా ఏజ్ గెస్ చేయొద్దు. తెలుగు నాన్ డీటెయిల్ టెక్స్ట్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పి ఒక లెసన్ ఉండేది. అంటే ఒక పుల్లలు ఏరుకునేవాడు పుల్లలు మాత్రమే ఏరుకుని అవి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అన్నమాట. తల్లిదండ్రులు ఏమంటారంటే, కొంచెం ముందుకెళ్ళరా. పుల్లల స్టేజ్ నుంచి కర్రల స్టేజ్కి వెళ్తాడు, కర్రల స్టేజ్ నుంచి వుడెన్ స్టేజ్కి వెళ్తాడు, ఆ వుడ్ లాగ్స్ స్టేజ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తారన్నమాట. అక్కడి నుంచి శాండిల్ దగ్గరికి వెళ్తాడు, అదే ఎర్రచందనం వాటెవర్, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్. సో తిను బెంగళూరులో ఎక్కడో హ్యాపీగా జాబ్ చేసుకునే స్టేజ్ నుంచి యూట్యూబ్కి ఎదిగి, యూట్యూబ్ స్టేజ్ నుంచి రాజావరాణి గారు ద్వారా ఒక రైటర్ కమ్ యాక్టర్కి ఎదిగి, ఆ యాక్టర్ దగ్గర ఆగిపోకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా వచ్చేసి
సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, ఆగిపోకండ్రా, మీ కంఫర్ట్ జోన్లో ఆగిపోకండ్రా, మీ కంఫర్ట్ జోన్లో ఆగిపోతే కనుక మీరు అక్కడే ఉంటారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పి యూత్కి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. అదొకటే కాదు, ఎవరైతే గనక 90 ఎర్లీ 90s ఆర్ లేట్ 90స్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం అక్కడికి తీసుకువెళ్ళాలి అనే కాన్సెప్ట్స్ ఆయన దగ్గర కోకొల్లు ఉన్నాయి. ఈ సినిమాకి స్క్రీనింగ్ అరేంజ్ అయినప్పుడు నేను టీంతో పాటు వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు ఊరు మొత్తానికి ఒకటే టీవీ కట్. ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాను? మా ఇంటికి కనెక్ట్ చేసుకున్నాను. మాది విజయవాడ, బావజిపేట శనగశెట్టివారి వీధిలో, శనగశెట్టివారి వీధి మొత్తానికి మాదొకటే టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ. తలుపులు తీస్తాను చూడండి, అలా చిన్న చెక్క తలుపులు ఉంటాయి, ఆ చెక్క తలుపులు తీసుకుని చూసుకునే టీవీ. 12 ఆ నాబ్కి 12 నెంబర్స్ ఉంటాయండి. ఏంటిది, మనకు వచ్చేది కేవలం దూరదర్శనే కదా, ఎందుకు 12 నాబ్స్ ఉన్నాయని చెప్పి తెలిసేది కాదు. అంటే 12 నాబ్స్ అంటే కనుక వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించుకుని మేబీ ఫ్యూచర్లో 12 ఛానల్స్ రావచ్చేమో అని చెప్పి 12 నాబ్స్ ఇచ్చారు, 12 నెంబర్స్ ఇచ్చారు ఆ నాబ్కి. అక్కడ కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఒక సీన్లో మన హీరో గారు అనుకుంటా, హీరో కాదు రాజప్ప గారు అనుకుంటా, మీరే కదా, స్నాక్స్ తీసుకొస్తారు ఇంటికి. స్నాక్స్ తీసుకొస్తే ఒక చిన్న బాబు, మీరు గమనించుంటే కనుక, నేను అంతగా బాగా గమనించాను సినిమాని, ఒక బాబు ఆ స్నాక్స్లోంచి, ఆ బ్యాగ్లోంచి కొన్ని స్నాక్స్ తీసేసుకుంటాడు. అక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యా. మా మదరు చెక్కలు, చక్రాలు, చెక్కిలాలు, గులాబీలు ఇవన్నీ చేసేవాళ్ళు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఆడుకొని ఇంటికి వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేవాళ్ళు. అవి టీవీ రాకముందు నెల రోజులు తినేవాళ్ళం మేము. 1 కేజీ డబ్బా ఉండేది, నెల రోజులు తినేవాళ్ళమే. టీవీ వచ్చిన తర్వాత లైక్ 4-5 డేస్ ఆర్ మ్యాక్స్ 7 డేస్లో అయిపోయేవి. అదొకటే కాదు, ఇంకా చెప్పాలి అనుకుంటే కనుక వస్తూనే ఉంటాయి. వీడికి మైక్ ఇచ్చాము, మాట్లాడుతూనే ఉన్నాడు, వదిలేట్లేడురా బాబు అని అనుకుంటారు మీరు. ఇది ఒకటి చెప్పి వెనక్కి వెళ్ళిపోతాను. ఇలాంటివి ఇంకా మీరు ఇస్తూ ఉండండి, మనం చేస్తూ ఉందాం. అప్పుడు చెప్పిన డైలాగే ఇప్పుడు చెప్తున్నా, చేస్తూనే ఉందాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇలాంటి మెమరీస్ తవ్వుకుంటే బోలెడన్ని టీవీతో. థ్యాంక్ యూ సో మచ్ అండి.